Hello guys, welcome to Alabama. Learn smarter, achieve faster. Today we are going to discuss about Gauss inverse method of matrices and calculus subject from first unit matrices. ఈరోజు గాస్ ఇన్వర్స్ మెథడ్ గురించి మనం నేర్చుకుందాం. అసలు గాస్ ఇన్వర్స్ మెథడ్ అంటే ఏంటి? సపోజ్ A is a non-singular matrix of order n. A is equals to unitary matrix into A. Now we apply elementary row operations only to the matrix A and the prefactor in of the RHS will do this till we get an equation of form in is equals to b into a. అసలు దీని మీనింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక n ఆర్డర్ ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని మనం ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ మనం ఎకలాన్ ఫామ్లో తీసుకున్నాం కదా, ఓన్లీ రో అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే ప్రీ ఫ్యాక్టర్ n అంటే మనకి సపోజ్ ఏ మ్యాట్రిక్స్ మనకి ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, మనం ఆ యూనిటరీ మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి, ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని మనం దీన్ని ఏం చేయాలంటే మనం ఏని మనం యూనిటరీ మ్యాట్రిక్స్ కింద చేసుకోవాలి. యూనిటరీ మ్యాట్రిక్స్ by using only row transformations. ఇది అసలు యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒకవేళ మనం 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను నేను, 1 0 0 0 1 0 0 0 1, దీన్ని మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అని అంటాం. సో మనం మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ని ఈ ఫామ్లో డిడ్యూస్ చేసుకోవాలి బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ రో ట్రాన్స్ఫర్మేషన్స్ మనం ఏం చేస్తామంటే బోత్ ఎల్హెచ్ఎస్ వాడతాం, ఆర్హెచ్ఎస్కి కూడా వాడతాం. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ సైడ్లో మనం మ్యాట్రిక్స్ ఏ తీసుకుంటాం, దాని తర్వాత ఆర్హెచ్ఎస్ సైడ్ ఏం తీసుకుంటాం, ద యూనిటరీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్. అంటే ఏకి మనం ఎంతైతే ఆర్డర్లో తీసుకున్నాం అదే ఆర్డర్ ఇక్కడ ఈ యూనిటరీ మ్యాట్రిక్స్ కూడా అదే ఆర్డర్లో తీసుకొని మనం రెండింటికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే రో ఆపరేషన్స్ వాడామో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా అదే రో ఆపరేషన్స్ వాడుకొని మనం ఈ in is equals to b into a ఫార్మాట్లో తెచ్చుకుంటాం. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మనం ఈ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఇది చేద్దాం. ఫస్ట్ మనం 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం, లేటర్ ఆన్ మనం కొంచెం అర్థమయ్యే కొద్దీ 4/4 చేద్దాం, 5/5 చేద్దాం. ఓకే, చలో. ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అంటే వాడు ఇందాక ఏమన్నాడు, మనం ఎంతైతే ఏ ఆర్డర్ తీసుకుంటున్నామో అదే ఆర్డర్లో మనం యూనిటరీ మ్యాట్రిక్స్ కూడా తీసుకోవాలి ఆర్హెచ్ఎస్ సైడ్. ఇది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వచ్చింది. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ రాసుకుందాం. -2 1 3 0 -1 1 1 2 0 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ వచ్చేసింది. ఆర్హెచ్ఎస్ సైడ్లో సేమ్ 1 0 0 0 1 0 0 0 1. ఇది మనకి 3/3 రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఫస్ట్ సేమ్ మళ్ళీ ఏం లేదు, దీన్ని ఫస్ట్ ఈ ఎలిమెంట్ని 0 చేసుకున్న తర్వాత దాని తర్వాత ఈ ఎలిమెంట్ని 0 చేసుకొని లేటర్ ఆన్ ఈ 2 ఎలిమెంట్స్ని ఈ 3 ఎలిమెంట్స్ మనం 0 చేసేసుకుంటే మనకి ఈ యూనిటరీ మ్యాట్రిక్స్ వస్తుంది. సేమ్ ఈ రో అప్లికేషన్ కూడా దీనికి అప్లై చేద్దాం. సో లెట్స్ సీ దిస్. ఇప్పుడు ఫస్ట్ దీన్ని 0 చేసుకుందాం అంటే బై యూజింగ్ R1. చెప్పాను మీకు, ఆల్రెడీ చెప్పాను గైస్, ఏమని, ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేసుకుంటే ఫస్ట్ రోతో చేసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ని 0 చేసుకుంటే సెకండ్ రోతో చేసుకోవాలి, థర్డ్ ఎలిమెంట్ని 0 చేసుకోవాలంటే ఒకవేళ పెద్ద మ్యాట్రిక్స్ ఉంటే థర్డ్ ఎలిమెంట్ థర్డ్ దాంట్లో, ఫోర్త్ ఎలిమెంట్ ఫోర్త్ దాంట్లో. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇది రో 3 చేంజెస్ టు R2 R3 మైనస్ R1. ఓకే, మైనస్ కాబట్టి నో రిక్వైర్ మైనస్ ప్లస్. సో
ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే దీన్ని ఈ రోని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. -2 1 3 0 -1 1 దీన్ని 2 into R3 2 into 1 plus 2 plus -2 plus 2 minus 2 0. దాని తర్వాత 2 into 2 4 4 plus 1 5. దాని తర్వాత 2 into 0 0 0 plus 3 plus 3. సో ఇది ఈ అప్లికేషన్ ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, సేమ్ అప్లికేషన్ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా చేయాలి. 1 0 0 0 1 0. ఇప్పుడు 2 into R3 0 2 into 0 0 0 plus 1 1. దాని తర్వాత 2 into 0 0 0 plus 0 0 2 into 1 2 2 plus 0 2. సో ఈ విధంగా మనం ఈ రో అప్లికేషన్ బోత్ రైట్ హ్యాండ్ సైడ్ చేసుకోవాలి యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలి. ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలంటే ఈ రోని ఈ రోతో మనం మైనస్ చేసుకుంటే ఫినిష్. R3 changes to R3 plus 5R2. ఓకే, ఇప్పుడు సేమ్ -2 1 3 0 -1 1 0. సో 0 0 - 0 is 0 only. ఇప్పుడు R3 5 -1 into 5 -5 -5 plus 5 0. దాని తర్వాత 3 3 plus 5 1 into 5 5 5 plus 3 8. ఇక్కడ 8 వస్తుంది మనకి. సో ఈ సైడ్ కూడా మనం ఇదే తీసుకొని చేయాలి. ఇదే ఆపరేషన్ R3 plus 5R2. 1 0 0 0 1 0 R3 1 plus 5 into 0 1 0 plus 5 R2 0 plus 5 into 1 5 2 plus 5 into 0 2. సో ఇది మనకి లెఫ్ట్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ 3 ఎలిమెంట్ని మనం 0 చేసుకోవాలి. ఫస్ట్ రోని మనం మైనస్ చేసుకోవాలంటే సేమ్ దీన్ని R2తో చేసుకోవాలి, దీన్ని R3తో చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఈ 8ని ఈ R3ని 8తో డివైడ్ చేద్దాం. సేమ్ అదే దీన్ని కూడా అప్లై చేసి నేను డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ రాసుకోండి. సో ఇప్పుడు మనం 8 ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ని మనం 0 చేసుకుందాం. ఓకే, ఈ 2 ఎలిమెంట్స్ని మనం 0 చేసుకోవాలంటే R3తో మనం చేసుకోవాలి. సో ఇప్పుడు R1 changes to 8R1 minus 3R3. R2 changes to 8R2 minus R3. సో ఈ 3 ఇంకా ఈ 8 రెండు అసలు ఏ టేబుల్లో డివైడ్ కావు. సో ఈ 8ని దీన్ని 3తో ఇంటూ చేసుకుంటే ఈ 3ని 8తో ఇంటూ చేసుకుంటే 24 వస్తే 24 వస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ R1 8 into R1 -2 into 8 -16 -16 minus 3 into 0 0 అంటే -16 వస్తుంది. దాని తర్వాత 1 into 8 8 8 minus 3 into 0 8. దాని తర్వాత 8 into 3 24 minus 3 into 8 24 24 minus 24 0 0.
ఓ ఎలిమెంట్ 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది 0 into something 0, 0 into something 0, 0 minus 0 is 0. ఇప్పుడు -1 into 8, -8 plus 3 into 0, 3 into 0 is 0, -8 plus 0 -8. దాని తర్వాత 1 into 8, 8 minus 8 0. సేమ్ యాజ్ ఇట్ ఈస్, దీనికి మనం ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఇదే రాసుకుందాం. ఇప్పుడు దీనికి ఇదే సేమ్ అప్లై చేద్దాం. R1 8 into R1, 8 into 1 8, 8 minus 3 5, 8 into 0 0, 0 minus 3 into 5 minus 15, 0 into 8 0, 0 minus 6 minus 6. దాని తర్వాత నెక్స్ట్ R2 8 into 0 0, 0 minus 1 వస్తుంది, 8 minus 5 3. దాని తర్వాత 0 minus 2 is -2, 1 5 and 2. సో ఇది మనకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ ఎలిమెంట్ని 0 చేస్తాం. ఈ ఎలిమెంట్ని 0 చేయడం మనకి పెద్ద పని కాదు, జస్ట్ R2తో మనం చేసాం. sorry, R1 changes to R1 plus R2. సో ఇది చేసేసుకుంటే 8 minus 8 0, -16 plus 0, -16 plus 0 -16, 8 minus 8 0, 0 plus 0 0 అయిపోయింది. 0 minus 8 0, 0 0 8. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అప్లికేషన్. 5 minus 1 4, -15 plus 3 -12, -6 minus 2 -8, -1 3 -2 1 5 2. ఇప్పుడు మనం ఇది ఇవన్నిటిని మనం 1 చేసుకోవాలి కాబట్టి R1 changes to R1 divided by -16, R2 changes to R2 divided by -8 and R3 changes to R3 divided by 8. మనకి ఇక్కడ యూనిటరీ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది, ఇక్కడ మనకి రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే, ఇప్పుడు ఈ రో ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. -16 divided by -16 1 0, 0 by something is 0, 0 by something is 0, something by 0 is infinity, 0 by something 0 by -8 0, -8 by -8 1, 0 by something 0. దాని తర్వాత సేమ్ 0 0 1. ఇదే అప్లికేషన్. R1లో ఏం చేస్తాం మనం, -16తో డివైడ్ చేస్తాం. 4 divided by -16 ఎంత, -1/4. నెక్స్ట్ -12 by -16 ఎంత, -3/4. దాని తర్వాత -8 by -16 అంటే +1/2. దాని తర్వాత R2లో ఏముంది, -1 3 2 which is divided by -8, 1/8. ఇదంతా 3 by -8, 3/8. దాని తర్వాత -2 by అంటే 1/4. సో ఇప్పుడు మనం ఈ R3 కూడా అప్లై చేద్దాం. 1/8 is 1/8, 5/8 is 5/8 and 2/8 is 1/4. సో ఇది మనకి రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. అంటే IN is equals to -1/4, 3/4, 1/2, 1/8,
-3/8, 1/4, 1/8, 5/8 అండ్ 1/4. సో ఇది మనకి రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. సో ఇది మనకు వచ్చిన I ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ A. సో I ఎట్లాగో 1 అని మనకు తెలుసు. B ఇంటూ A, B ఈజ్ ఈక్వల్స్ టు A ఇన్వర్స్. సో మనకి వచ్చేసింది. సో దిస్ ఈజ్ వాట్ ది గాస్ ఇన్వర్స్ మెథడ్ ఇస్. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ చేయండి, 4/4 మ్యాట్రిక్స్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.